ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపరితల మంచినీటి వనరుల పరిధి తగ్గిపోతుంటే జనమంతా భూగర్భ నీటి వనరులపై హద్దుమీరి ఆధారపడుతున్నారు. ఆ నీటిలోనూ కాలుష్య కాసారాలే. భూగర్భ జలాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగిపోయిందన్నది తాజా అధ్యయనాల సారాంశం. అసలింతకీ ప్రపంచవ్యాప్త భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలకు ముప్పు ముంచుకొస్తోంది. విచ్చలవిడిగా వినియోగం పెరగడమే అందుకు కారణం. గత 40 ఏళ్లలో భూగర్భ జలాలను తోడేయడం రెట్టింపైందన్నది తాజా అధ్యయనాల సారాంశం. ఇది ఇంకా పెరుగుతోంది. ప్రపంచ మానవాళి నీటి అవసరాల్లో 40% భూగర్భ జలాల నుంచే వినియోగించుకుంటున్నారు. సగం జనాభా తాగునీటికి పాతాళగంగే దిక్కవుతోంది. ఈ లెక్కలు రాను రాను పూర్తిగా మారిపోనున్నాయి. ఆస్ట్రేలియా జాతీయ భూగర్భ జల పరిశోధన శిక్షణా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అంతర్ప్రవాహాలపై విస్తృత అధ్యయనాలు చేసింది. అందులో ఎన్నో కీలకాంశాలు వెలుగు చూశాయి. కొన్ని దేశాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ఆయా దేశాల్లో 2030 నాటికి పాతాళంలోకి ఎంత వెళ్లినా చుక్క నీరు దొరకదన్నది తాజా అధ్యయన సారాంశం. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోతే భూగర్భ జలాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న హెచ్చరికలు తాజా అధ్యయనంలో అందాయి. భూగర్భ జలాలు సహజ సంపద. జీవకోటి మనుగడకు మంచినీరు ఎంత అవసరమో తెలియంది కాదు. ఉపరితల జలాలు ఉన్నవే కొద్ది మొత్తం. ఆ కొంచెంలోనూ నదులు, సరస్సులు కాలుష్య కాసారాలుగా మారిన దుస్థితి. ఇలాంటి నేపథ్యంలో సహజంగానే పరిశుద్ధమైన భూగర్భ జలాలు అందరికీ అవసరమవుతున్నాయి. నిజానికి ఈ నీళ్లు రోజురోజుకి కలుషితమవుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. భూతాపం, కాలుష్య ప్రభావంతో గ్లేషియర్లు, సరస్సులు, నదుల్లోని నీరు తగ్గిపోతున్న నేపథ్యంలో భూగర్భంలో నిక్షిప్తమైన నీరు అవసరానికి ఉపయోగపడే వీలుండేది. కానీ ఉపరితల జలాలు, భూగర్భ జలాలకు రెండింటికీ ఒకే స్థాయిలో నష్టం కలుగుతోంది. వర్ష రూపంలో కురిసిన జలాలు భూగర్భంలోకి ఇంకడమే గగనమవుతున్న పరిస్థితుల్లో నీరు ఇంకే పరిమాణం కంటే జనం తోడుకుంటున్నదే అధికంగా ఉంటోందని తాజా అధ్యయనం తేల్చింది. నిజానికి భూగర్భ జల పరిమాణం ఖచ్చితంగా లెక్కించలేకపోయినా అత్యాధునిక పద్ధతుల ద్వారా ఒక అంచనాకు వచ్చే అవకాశముంటుంది. లేజర్లు, ప్రత్యేక కెమెరాలు, వాటర్ డేటింగ్ టెక్నాలజీతో చేసిన అధ్యయనాలు కొన్ని దేశాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి. తాజాగా జరిపిన శాటిలైట్ అధ్యయనం చైనా, భారత్, ఉత్తరాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, మధ్యప్రాచ్యంలో భూగర్భ జల వనరులు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని తేల్చింది. వ్యవసాయ విస్తీర్ణం పెరగడం, ఆయా దేశాల్లో పట్టణాలు, నగరాల్లో నీటికి చాలా డిమాండ్ ఏర్పడడమే ఈ పరిణామానికి కారణమని చెప్పింది. బీజింగ్ నగరం ఉన్న ఉత్తర చైనాలో జలం పాతాళంలోకి చేరిపోయింది. గత కొన్నేళ్లుగా అక్కడ నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటోంది. చైనా ఆహారోత్పత్తికి 40% భూగర్భ జలవనరులే ఉపయోగపడుతున్నాయి. అలాగే 70% మంది మంచినీరు పాతాళం నుంచే పొందుతున్నారు. చైనాలోని 650 నగరాలు కలుషిత నీటినే వినియోగించాల్సి వస్తోంది. ఉపరితల జలాలు అలాగే భూగర్భ జలాలు వేగంగా కలుషితమవుతున్నాయక్కడ. భారత్లోనూ పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. కేంద్ర భూగర్భ జల బోర్డు చెప్పిన విషయాల ప్రకారమే చూస్తే గత దశాబ్ద కాలంలో దేశంలోని 6 ప్రధాన నగరాల్లో పాతాళగంగా 4 మీటర్ల పైనే తగ్గిందని తేల్చింది. భూగర్భ జల మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో తాగునీటి కోసం పాతాళగంగపైనే దాదాపు సగం జనాభా ఆధారపడుతోంది. అక్కడ ఏటా 8 లక్షల కొత్త బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేలలోకి ఇంకుతున్న నీటి కంటే తోడుతున్న నీటి పరిమాణమే అధికంగా ఉంటోంది. ఇలాగైతే రాన్రాను పాతాళగంగపైన ఆశలు వదులుకునే పరిస్థితి దగ్గరలోనే ఉందనిపిస్తోంది. పెద్ద పెద్ద నగరాలు, శక్తి ఉత్పాదక రంగం, మైనింగ్, తయారీ రంగం, వ్యవసాయ రంగం భూగర్భ జలాలను ఎక్కువగా పీల్చేస్తున్నాయి. పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాల కోసం నీటి వినియోగము పెరిగిపోతోంది. వర్షపాతం కొంచెం తగ్గినా, కరవు ఛాయలు ముంచుకొచ్చినా అప్పటికప్పుడు పాతాళం నుంచి తోడేది భూగర్భ జలాలనే. అసలే చుక్క నీరు లేక ఉన్న కొద్దిపాటి నీటి జాడలు భారీ ఎండలకు ఆవిరైపోతున్న నేపథ్యంలో భూమిలోకి రీఛార్జ్ అయ్యే నీటి పరిమాణం అంతకంతకు తగ్గిపోవడం పెను ఉపద్రవానికే సూచిక. ఇవన్నీ గుర్తించి నీటిని పొదుపుగా వాడుకుంటేనే ముందు తరాలకు భవిత.